మెలీనా సీడ్స్ రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్చి 7, 2026 సంవత్సరం అండి. ఈరోజు మనం పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామంలో గల కన్నబోయిన శివనారాయణ గారి పొలంలో ఉన్నామండి. రైతు గారు వచ్చేసరికి మంది మెలీనా సీడ్స్ వారి సీత 177 అను మరియు మెలీనా సీడ్స్ వారి జమునా 116 అండి. 2 తేజ రకాలు వేశారు, 2 ఎకరాలు వేశారు. అలాగనే మన మెలీనా సీడ్స్ గురజాల డిస్ట్రిబ్యూటర్ గారు పద్మజ సీడ్స్ చలవా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారండి. ముందు రైతు గారితో మాట్లాడిన తర్వాత మన డిస్ట్రిబ్యూటర్ గారితో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఏ వెరైటీ వేసారన్న? సీతాను జమునా మెలీనా సీడ్స్ వారి సీత 177 జమునా 116. విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు? పద్మజ సీడ్స్ గురజాల పద్మజ సీడ్స్. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్న? ఎకరానికి 10 ప్యాకెట్లు. 10 ప్యాకెట్లు చొప్పున. ఈ 10 ప్యాకెట్లు, ఈ 10 ప్యాకెట్లు మీరే సొంతంగా పెంచుకున్నారన్నారు? నర్సరీలో ఇచ్చారా? నర్సరీలోనే. ఎక్కడ నర్సరీలో ఇచ్చారా? ఎక్కడ పెంచి ఇచ్చారు? పద్మజ గంగవరం పద్మజ నర్సరీలో పెంచి ఇచ్చారు. మొలక శాతం ఎలా వచ్చిందన్న? మొలక శాతం 99% వచ్చింది. 100కు 99 బాగా వచ్చింది. నారేమన్నా మిగిలిందా మీకు? సరిపోయిన కొద్దిగా సాజెట్ కూడా సరిపోయింది. ఓకే. మీరు మొక్క అనేది ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, మొక్క ఎదుగుదల కానీ ఎట్లా ఉందన్న? ఎదుగుదల బాగా పెరిగిద్ది. మనకి కాపు కానీ అది కాపు చిక్కడి కాపు మనకు బాగా చిక్కదనం అండి. కొసదాకా కూడా బాగా పొడుగు, నల్లి కూడా తక్కువేలే. జంట కాపు పైదాకా కూడా సైజు బాగా మంచి సైజు. కింద సైజు ఎలా ఉందో పైన కూడా మంచి సైజు ఉంది. ఎక్కడ కలర్ కూడా చాలా బాగుంది. కలర్ వాల్యూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి గుత్తులు చూడండి. ఇది ఒకసారి చెట్టు చూడండి, బాగా జడ కాపు అండి. హైట్ వచ్చేసి 5.5 అడుగుల దాకా పెరిగింది. ఇది 5 నుంచి 5 అడుగులు పెరిగిందండి హైట్ కూడా. మనకి కింద ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉందండి. రంగు మారదు. మార్కెట్లో కూడా మనకి మంచి డీలక్స్ రేట్ అండి. మందు కట్టలు ఎన్ని పెట్టారన్న? ఎకరానికి 10 కట్టల చొప్పున పెట్టారు. 2 తల మంచి వేయట్లేదు. ఈరోజు కూడా మనకి మార్చి 7 మార్చి నెలలో కూడా మంచి వర్ణం కానీ ఎక్సలెంట్గా చాలా బాగుంది. అన్న పెట్టుబడి ఎక్కువ అంటావా తక్కువ? చాలా తక్కువ పెట్టుబడి తక్కువే. మీరు ఇప్పుడు రైతులు ఈరోజు కూడా మనం ఫీల్డ్ పెట్టడం జరిగిందండి. దాదాపు 350 నుంచి 400 మంది రైతులు కూడా వచ్చారు. రైతులు కూడా ఏమన్నారన్న, ఎంత దిగుబడి వస్తుంది అన్నారు? బాగానే వద్దాను దిగుబడి 35 దాకా వస్తా. 35 నుంచి 35 పైన. ఓకే థ్యాంక్ యూ అన్న. మనకు అలాగనే గురజాల పద్మజ సీడ్స్ మన డిస్ట్రిబ్యూటర్ గారు చలవా శ్రీనివాసరావు గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మన మెలీనా సీడ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న? ఇది 6వ సంవత్సరం. 6 సంవత్సరాలు. మనకు 6 సంవత్సరాల నుంచి మంది ఏమన్నా మీరు ఏదైనా ఎక్కడ కానీ జర్మినేషన్ విషయంలో కానీ జిఓటి ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడైతే ఎప్పుడు రాదు కూడా. ఎందుకంటే వాళ్ళు ముందే ప్యాకెట్ మీద బాక్స్ మీదే మొత్తం ఇస్తారనమాట. 99% జర్మినేషన్ అని, జిఓటి 90% అని. ఎలా అయితే బాక్స్ మీద ఇస్తారో అలానే యాజిటీస్గా చేలు కూడా అలా ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ ఏ సంవత్సరం కూడా రాదు కూడా. దాని మీద మీ ఇతరం అయితే గుండెల మీద చేసి మేము నిద్రపోవచ్చు, రైతు కూడా నిద్రపోవచ్చు అనమాట. అంత బాగుంటుంది క్వాలిటీ. అట్లా సీడ్ బాగుంటుంది. అట్లానే అట్ ద సేమ్ టైము చేను కూడా ఇలా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి కూడా మనం ఫీల్డ్ పెడుతూనే ఉన్నాం. ఈ రైతు కూడా దగ్గర 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా 20 రకాలు వేస్తున్నారు. ఇది జడ కాపు, బాగా చిక్కడి కాపు. కింద సైజు ఎలా ఉందో పైన కూడా చిటారు కొమ్మను కూడా అదే సైజు ఏం తగ్గలేదు. దానివల్ల కోత కూలీలు చాలా తక్కువ పడుతుంది రైతుకి. మిగతా రకాల తేజాల్లో మీకు ఎకరానికి అదే కింటానికి 15-16 మంది పడితే ఇది నీకు 10 మంది 9 మందే కోస్తారనమాట. ఈ నల్లి ఎఫెక్ట్ కానీ తామర పురుగు నల్లి ఎఫెక్ట్ ఉంటే చేను ఈ 40 క్వింటాలు ఎందుకు కాస్తుంది? నల్లిని తట్టుకుని కాబట్టి 35 నుంచి 40 క్వింటాలు అవుతుంది. మనకి మార్చి నెల వచ్చిన మార్చి 7వ తారీఖు అవ్వాలి. 7వ తారీఖు కూడా క్వాలిటీ తగ్గలేదు ఎక్కడ కూడా. మళ్ళీ పూత వస్తుంది. పడ్డ పూత వెంటనే కాయ అవుతుంది. సో ఏంటిదన్న చివరగా ఇలాంటి రకాలు మేలైన అన్ని రకాలలో ఇలాంటి మేలైన రకాలు వేసుకొని అధిక దిగుబడి సాధించుకోవాలి. మంచి విత్తనాలు ఎన్నుకొని మంచి దిగుబడి సాధించాలి. రైతు కావాల్సింది అదేనమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అలాగనే మన మెలీనా సీడ్స్ అండి, R&D కంపెనీ. 34 సంవత్సరాల ప్రొడక్షన్లో అనుభవం ఉంది. మంది ప్రతి ప్యాకెట్ కానీ చూస్తే R&D అని ఉంటుంది.
R&D అని ఉంటుందండి. బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే ఈ QR కోడ్ ఉంటుంది, బార్ కోడ్ ఉంటుందండి. ప్రతి ప్యాకెట్ కూడా మీరు ప్యాకెట్ తీసుకునేటప్పుడు స్కాన్ చేసుకుంటే పెద్ద మొబైల్తో కనుక మనకి ఈ ప్యాకెట్ అసలు డూప్లికేటా ఒరిజినల్ అని తెలుసుకోవచ్చు. దానితో పాటు మొలక శాతం ఎంత అనేది తెలుసుకోవచ్చు. 100 విత్తనాలలో ఖచ్చితంగా 90 పైనే మొలుస్తుందండి. దానితో పాటు జెనెటిక్ ప్యూరిటీ, స్వచ్ఛతా నాణ్యత 100కి 99 పైనే ఉంటుందండి. స్వచ్ఛతా నాణ్యత అంటే 100 మొక్కల్లో 99 పైన మొక్కలు ఒకేలాగా యూనిఫామ్ లాగా ఉంటుంది. దానితో పాటు ఈ 10 గ్రాముల ప్యాకెట్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. విత్తనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటం వల్ల మనం ఒక ప్యాకెట్ ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. మన భారతదేశంలో ఏ కంపెనీ కూడా ఇలా మెయింటైన్ చేసే కంపెనీ ఇప్పటివరకు ఏది లేదండి. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్. థ్యాంక్ యూ అండి. మనకి ఈరోజు మార్చి 7వ తారీఖు అండి ఇక్కడ ఫీల్డ్ పెట్టడం, గురిజాల మండలం పులిపాడు గ్రామంలో ఫీల్డ్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎవరైనా సరే ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ ఫీల్డ్ చూడవలసిందిగా కోరుచున్నాము. మనకి మెలీనా సీడ్స్ వారి మన డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చేసరికి గురిజాల పద్మజ సీడ్స్ చలవాది శ్రీనివాసరావు గారి దగ్గర దొరుకుతాయండి. అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్. థ్యాంక్ యూ అండి.